హలో గైస్, ఈరోజు మనం మన ఫామ్లో చిన్నులపై మొక్కలు నాటడానికి వచ్చాము. సో అవి బల్బ్స్ మేము 15 days బ్యాక్ జరిగింది. సో వాటిని మీకు చూపిస్తాను. ఇక్కడే ఉన్నాయి. సో ఇవి మన బల్బ్స్ అన్నమాట. నేను 15 days బ్యాక్ మా ఇంటి దగ్గర నేను వీటిని అయితే పెంచాను. ఈరోజు మనం ఇక్కడ నాటడానికి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే వీటిని మనం నాటినప్పుడు ఈ చిన్న చిన్న రెబ్బలు అనేవి మనకి ఇక్కడ ఇలా బల్బ్స్ లాగా ఉంటాయి. ఈ బల్బ్స్ వీటిని నేను ఇలా ఒక్కొక్క దానిలో విడదీశాను వీటిని నాటడానికి. సో నిన్న నేను చూపించాను కదా మన ప్రీవియస్ వీడియోలో, ఇక్కడ కొన్ని ఇంకా ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడే ఇక్కడ చూస్తున్నారు కదా బల్బ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇంటి దగ్గర నేను వాటర్లో పెట్టాను వీటిని 15 days. ఇది చూశారు కదా మట్టి, ఇది మన సివిఆర్ గారి పద్ధతిలో నిన్న తయారు చేసిన మట్టి అన్నమాట. దీన్ని ఈరోజు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ వంగనారం చూసారా? ఇక్కడ వంగనారు ఇక్కడ ఇలా ముడతలు అయితే ఉంది. ఇక్కడ ఆకులకి ఇలా బెజ్జాలు ఉన్నాయి. సో వీటికి ఇవన్నీ పోగొట్టడానికి, పురుగుల్ని దగ్గరికి రాకుండా చేయడానికి మనం సివిఆర్ గారి పద్ధతిని వాడుతున్నాం ఇక్కడ. సో దాన్ని కూడా చేసి మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ గుంటలు అయితే ఇలా తీస్తున్నాను నేను వెల్లుల్లికి. నేను ఒక 1.5 feet ఒక్కో దానికి గ్యాప్ ఇస్తున్నాను. అలా ఇలా ఒక్కొక్కటి నాటుతున్నాను. ఎర్త్వార్మ్స్ చూడండి మన దానిలో ఎలా ఉన్నాయో. సో మీకు చెప్పే కదా మన ఫామ్ నిండా, ఇది మొత్తం మన ఫాము. సో దీన్ని మొత్తం నిండా ఎర్త్వార్మ్స్ అయితే బాగా పుష్కలంగా ఉన్నాయి. నేను ఇప్పుడే తవ్వుతున్నప్పుడు మనకి ఎర్త్వార్మ్స్ అనేవి బయటకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఎర్త్వార్మ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. సో చూడండి, మేము తవ్వుతుండగా మనకి ఎర్త్వార్మ్స్ అనేవి బయటకు రావడం జరుగుతుంది. చూడండి ఎంత పెద్ద ఎర్త్వార్మ్స్. సో జస్ట్ నేను అలా పొడవులతో జస్ట్ అలా అన్నాను. అలా అనగానే మనకి ఎర్త్వార్మ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. సో చూడొచ్చు మీరు మన దానిలో ఎంత సారం ఉందో. ఎందుకంటే ఎర్త్వార్మ్స్ ఉండాలి అంటే మనకి భూమిలోని సారం అనేది బాగా ఉంటే మాత్రం మనకి ఎర్త్వార్మ్స్ అనేవి ఉంటాయి. సో చూడండి, ఎర్త్వార్మ్స్ మనకి ఇవేం చేస్తాయంటే మనకి నేలని బాగా గుల్ల చేసి కింద ఉన్న పోషకాలని మనకి పైకి తీసుకొచ్చి మన మొక్కలకైతే అందిస్తాయి. సో దాంతోపాటు మన జీవామృతం, ఘనజీవామృతం తిని ఇవి బాగా పెరగడం అయితే జరుగుతుంది మన ఫామ్లో. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తిరుమల గ్రీన్స్. సో దీన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తున్నాను. సో దీన్ని నేను ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చిన్నులపై పెడదాం అనుకున్నాను, బట్ ఇక్కడ అల్లం మొక్క అయితే కింద మొలక ఉంది. మీరు చూడండి ఒకసారి, ఇది మొలక అన్నమాట. ఇది అల్లం మొలక ఉంది. సో నేను దీన్ని ఇక్కడ పెట్టేసి మూసేస్తున్నాను. నేను అల్లం రాలేదనుకొని చెప్పి ఇక్కడ పెడదామని చూశాను, బట్ ఇక్కడ వచ్చింది. సో దానికి ఒక 1.5 గ్యాప్లో మళ్ళీ ఇంకొకటి తీస్తున్నాను. దీనికి 1.5 గ్యాప్లో ఇంకొకటి తీస్తున్నాను. నేను ఇక్కడ ఆల్టర్నేటివ్ పెడుతున్నాను, అల్లం వెల్లుల్లి అలా పెడుతున్నాను అనమాట. సో దీనికి ఒక 2-3 inches సరిపోతుంది. మన దగ్గర ఉన్న వెల్లుల్లికి ఇది సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు చిన్న మొక్కలే కాబట్టి. సో ఇంతకు మించి అవసరం లేదు, వేర్లు దీంట్లో సరిపోతాయి. ఇక్కడ చూడండి, మనం చిన్నులపై మొక్కలను అయితే నాటేస్తున్నాను. సో దీన్ని ఇలా పెట్టేసేసి జస్ట్ అలా మట్టి అలా వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఉంటే సరిపోతుంది భూమిలోకి, మిగతాది మొక్క అంతా పైకి వచ్చేస్తుంది. సో మనకి బల్బ్ అనేది కింద తయారవుతుంది. సో దీనికి వాటరింగ్ చేస్తాను. ముందు నాటేసేసి తర్వాత వాటరింగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం చిన్నులపై మొక్కలు అనేది నాటుకుంటాము. మీరు ఇంటి దగ్గర పెంచుకునైనా నాటుకోవచ్చు, లేకపోతే ఒకేసారి బల్బ్స్ తీసుకొచ్చి ఇలా పెట్టేసి నాటుకోవచ్చు. సో ఇంటి దగ్గర ముందు పెంచుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఏవి వస్తాయో ఏవి రావో అర్థమవుతుంది. సో అలా మనం
చూసుకోవచ్చు. అంటే మనం జర్మినేషన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ విధంగా. చూడండి, ఇలా మీరు నాటుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఫామ్ ఉంటే ఇలా నాటుకోవచ్చు, లేదా మీరు పూల కుండీలో మామూలుగా నాటాలనుకుంటే ఇలానే ఒక 4-5 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్ గ్యాప్లో ఒక్కొక్కటి నాటుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర ఏమైనా కుండీల్లో పెంచుకోవాలనుకుంటే. మేము ఇక్కడ ఫామ్లో, ఇక్కడ మా తిరుమల గ్రీన్స్ ఫామ్లో పెంచుతున్నాం కాబట్టి మేము ఇక్కడ 1.5 ఫీట్ పెడుతున్నాము ఒక్కోదానికి. ఎందుకంటే కొంచెం దానికి ఫ్రీ ఉంటుందని. ఇది గోంగూర అనమాట. చూడండి ఎంత బాగుందో. దీనికి ఇప్పుడు మనం మందు వేయాలి. అదే మన సివిఆర్ గారు చెప్పిన పద్ధతి ద్వారా మనం కొంచెం వంకాయకి వీటికి కూడా దీనికి స్ప్రే చేస్తున్నాను. దీనికేమో స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను, వాటికేమో కింద మట్టిలో వేద్దాము. మట్టిలో వేయమన్నారు మొక్కలకి, వీటికేమో మామూలుగా స్ప్రే చేస్తాం.